హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి నార్దర్న్ సాగర్ హైవేకి ఆనుకొని ఉన్న ఎంజాల్ సాగర్ హైవే నుంచి ఒక 200 మీటర్లో అయితే మనకు 111 గజాల G+1 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ హౌస్ డీటెయిల్స్ కనుక వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, ఎందుకంటే మీ ముందు మంచి మంచి ప్రాపర్టీని అయితే తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాపర్టీని సేల్ చేయాలన్నా సరే, మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయాలన్నా సరే, ఎలాంటి అయినా సరే మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు. మీ ప్రాపర్టీని సేల్ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఉంది, పైన ఒకసారి చూద్దాం. బయట ఫస్ట్ స్టార్టింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్ పాయింట్లో ఇది G+1 ఒకసారి చూడవచ్చు. ఇది టీవీ ఏరియా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇది ఫాల్ సీలింగ్ ఎంత మెయిన్ డోర్ తలుపులు ఎంత డిజైన్గా ఉందో ఒకసారి చూడొచ్చు. ఇది 111 గజాలు ఉన్నప్పటికీ చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది రైట్ సైడ్లో ఉన్నది మనకు టీవీ ఏరియా అండి. ఇది మొత్తం విత్ కబోర్డ్స్, కబోర్డ్ మొత్తం పర్ఫెక్ట్గా కబోర్డ్స్ గిట్ట వేయడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ అండి. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అండి. ఇది లోపల కన్స్ట్రక్షన్ అయిన విధానం, పైన ఫాల్ సీలింగ్, పైన ఎలివేషన్ ఒకసారి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు. ఇది హాల్ అండి. ఇది ఓపెన్ కిచెన్ గిట్ట ఇవ్వడం జరిగింది మనకు. ఒకసారి ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్స్ ఒకసారి చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ కనుక పైన ఫాల్ సీలింగ్, కబోర్డ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇది డోర్ ఎట్లా ఇవ్వడం జరిగింది ఒకసారి చూడొచ్చు. ఈ రైట్ సైడ్ కనుక చూసినట్లయితే ఇది మన కిచెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇది వాష్రూమ్, హ్యాండ్ వాష్ చేసుకునేది. ఇది మళ్ళీ అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది హాల్కి. ఇది కబోర్డ్స్ విత్ కబోర్డ్స్తోనే ఇది కిచెన్ హాల్ ఫ్రెండ్స్. ఇది మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. పైన ఫాల్ సీలింగ్ చేసిన విధానం ఒకసారి చూడొచ్చు. లైటింగ్ డిజైన్ అంతా పర్ఫెక్ట్గా వేయడం జరిగింది. హౌస్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు గిట్ట నచ్చుతుందని నేనంతే అనుకుంటున్నా. ఇది సాగర్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఒక 200 మీటర్లో అయితే ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది. ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది ఎంజాల్ కమాన్ నుంచి ఒక 300 మీటర్, అదేవిధంగా సాగర్ హైవే నుంచి ఒక 200 మీటర్లో అయితే ఈ ప్లాట్ అయితే సేల్కి అయితే రావడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇది విత్ కబోర్డ్స్ గిట్ట చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రైస్ వచ్చేసి 97 lakhs అంటుంది ఫ్రెండ్స్. ఇది ఫైనల్ రేట్ కాదు, స్లైస్లీ నెగోజిబుల్ ఉంది. ఇది బయట మళ్ళీ ఓపెన్ బాత్రూమ్ గిట్ట ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. కింద సింగిల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది హాల్ చాలా విశాలంగా కట్టడం జరిగింది. ఇది 111 గజాలు ఉన్నప్పటికీ సైజ్ వచ్చి 11x20x50 ఫ్రెండ్స్. మంచి డైమెన్షన్లో ఉంది హౌస్ వచ్చేసి. ఇది సాగర్ హైవేకి అత్యంత దగ్గరలో మనకు వాకబుల్ డిస్టెన్స్లో కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి మీకు టోటలీ పైన కన్స్ట్రక్షన్ అయిన విధానం పర్ఫెక్ట్గా చూపించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు. ఇది టీవీ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఒక 8 కిలోమీటర్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ORR వచ్చేసి ఒక 7 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.